నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, హిందువులు ఈ రోజుకి కూడా టార్గెటెడ్ పర్సన్స్, మత మార్పిడులకి సిద్ధపడాల్సిందే. ఎదిరించేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు, ఈజీగా లొంగిపోయేటటువంటి వాళ్ళు. ఈ వాతావరణం మన పుట్టుకలో వచ్చిన దరిద్రం, మన పెరుగుదలలో వచ్చిన దరిద్రం, మన ఎదుగుదలలో వచ్చిన దరిద్రం. ఒక ముస్లింకి వాళ్ళ మతాచారాలకు విరుద్ధంగా ఎవరన్నా మాట్లాడితే తాట తీస్తారు. వాళ్ళ దేవుణ్ణి కాదంటే ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడిపోతారు. ఒక క్రైస్తవుడు వాళ్ళ మతాచారాలకు సంబంధించిన పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. అందుకోసం తన సంపాదనలో 10% దేవుడికి సమర్పించుకుంటాడు. అట్లాగే వాళ్ళ మతానికి విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు అంగీకరించడు. కానీ హిందువులు తమ దేవుళ్ళని కామెడీ చేయడానికి ఒప్పుకుంటారు. తమ దేవుళ్ళకి సంబంధించి వ్యాఖ్యలని పట్టించుకోరు. తమకు సంబంధించినటువంటిది వ్యతిరేకంగా ఎవరెన్ని చెప్తున్నా ఆ నేరేషన్స్లో నుంచి థింకింగ్ చేస్తూ ఉంటారు. అందువల్లనే ఒకప్పుడు ఉమ్మడి భారతదేశం అంటే అఖండ భారతం ఇవాళ మొక్క చెక్కలైన భారతీయ మూలాల కిందనే మలేషియాలు, థాయిలాండ్లో ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ అక్కడ ఎవరు హిందువులు కాదు కదా. అబ్బో అక్కడ హిందువులు బాగా విలసిల్లేవాళ్ళు అండి అని చెప్పుకునే పరిస్థితి. ఇప్పటికీ దేశంలో సరిగ్గా లెక్క చూస్తే 80 కోట్ల మంది ఉంటారేమో హిందువులు అనేటటువంటి భయం ఉంది లెక్కల ప్రకారం చూసుకుంటే. అంటే పైకి కనబడుతున్న లెక్కలు వేరు, మత మార్పిడికి గురైన లెక్కలు వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెంగూరు బాబా నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని, ముస్లిం అమ్మాయిని నీ తన మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే రచ్చరచ్చ చేసి వదిలిపెడతాయి. హిందూ అమ్మాయిల్ని తన మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అవునా కాబోసు అంటూ అటుపక్క నుంచి ఆలోచించడం ప్రారంభిస్తాయి. అక్కడి నుంచి అవతల అబ్బాయిల లవ్వులు వాళ్ళ ట్రాప్లో పట్టడం, మతం మారడానికి సిద్ధపడటం, ఆ మతం మారినటువంటి వాళ్ళకి అలాంటి ట్రాప్ వేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే సక్రమంగా సాగిపోతుంది అన్నట్టు. అంటే భారతదేశంలో హిందూ ఆడపిల్లలు కావచ్చు, హిందువుల యొక్క మూమెంట్కి ఒక పెద్ద థ్రెట్ ఉందన్నది ఇక్కడ నేర్పుతున్న పాఠం.